ఆదికాండం 8వ అధ్యాయము 2వ వచనము. జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 2 అందులో చూద్దాము. ద ఫౌంటైన్స్ ఆఫ్ ద డీప్ అండ్ ద విండోస్ ఆఫ్ ద హెవెన్స్ వేర్ క్లోజ్డ్. ద రెయిన్ ఫ్రమ్ ద హెవెన్స్ వాజ్ restrained and the waters receded from the earth continually. At the end of 150 days, the waters had abated. అంటే తెలుగులో ఏంటంటే మరి 2-3 వచనాలు కూడా చూద్దాము. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. అంటే ముందు వర్షం రావటానికి ఈ ఆకాశపు తూములను దేవుడు తెరిచారంట. అగాధ జలముల ఓట్లన్నీ కూడా దేవుడు తెరవడం జరిగిందంట. ఆ జల ప్రళయం రప్పించినప్పుడు భూమి మీద బహుగా వాటర్ పడటం కోసం ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అంటే అప్పుడు దాకా ప్రచండ వర్షం ఆకాశం నుంచి కురుస్తూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఆదికాండం 8వ అధ్యాయము 2-3 వచనాలు దాన్ని ఆపేశారు. అంటే అది అంతగా కురిసింది. ముందు అగాధ జలంలో ఓట్లో, ఆ తర్వాత ఆకాశపు తూములు తెరిశారు, ఆ తర్వాత మూయబడింది. ఇక్కడ సఫిషియెంట్ వర్షం దేవుడు కురిపించిన తర్వాత ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వాయువు వర్షము నిలిచిపోయాను. ఈ రోజుల్లో మనం చూస్తే క్లౌడ్ బర్స్ట్ అంటున్నాము. అయితే అది దీనికన్నా చాలా తక్కువే. క్లౌడ్ బర్స్ట్ అంటే ఇది మాత్రం అగాధ జలముల ఓటలంట. అగాధ జలాలంటే సముద్రములు, మహాసముద్రములు. ఆకాశపు తూములను మూయబడిన తూములు. మరి చల్లలో మనం తూములు వేయటం తీయటం చూస్తూ ఉంటాం కదా, అలా ఆకాశపు తూములు దేవుడు తెరిచారంట. ఆకాశం నుండి కురిచిన ప్రచండ వర్షము నిలిచిపోయాను. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఇంకా చాలు మీరు క్లోజ్ అయిపోండి అని చెప్పి దేవుడు పలకగానే ఇవన్నీ కూడా వర్షాన్ని ఇవ్వకుండా క్లోజ్ అయిపోయాయి అని వర్షం కురవటానికి కురిపించడానికి దేవునికి అధికారం ఉన్నది. అగాధ జలంలో ఆయన చేతిలో ఉన్నాయి. మరి సముద్రంలో అడుగు భాగాలు, ఓటలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా.